కోదాడ పట్టణానికి సంబంధించిన దళిత మాదిగ యువకుడు రాజేష్ మృతికి ప్రధాన బాధ్యులు చిలుకూరు ఎస్ఐ, కోదాడ రూరల్ సిఐ, ఈ రెండు పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులే ప్రధాన కారకులు, ప్రధాన బాధ్యులు. రాజేష్ని అక్రమంగా నిర్బంధంలో పెట్టి ఆ నిర్బంధంలో ఉన్న కాలంలో తీవ్రమైన చిత్రహింసలు పెట్టడం వల్ల శారీరకంగా బలహీనుడైన రాజేష్ ఆ తర్వాత రిమాండ్ ఖైదుగా జైల్లో చేరిన తర్వాత ఆయన నవంబర్ 16న మృతి చెందడం జరిగింది. ఈ మృతి చట్టవిరుద్ధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం వల్ల ఆ చట్టవిరుద్ధ నిర్బంధంలో తీవ్రంగా చిత్రహింసలు పెట్టడం వల్ల అనారోగ్యానికి గురై మరణించిండని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. కానీ పోలీసులు రాజేష్ మృతికి మేము బాధ్యులం కామని, మేము అక్రమంగా నిర్బంధంలో పెట్టలేదని, ఆయనను చిత్రహింసలు పెట్టలేదని, ఆయన మృతికి మేము కారణం కాదని చెప్పి కాకమ్మ కథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కోదాడ సిఐ, రూరల్ సిఐ, చిలుకూరు ఎస్ఐ ఏ కాకమ్మ కథలు అయితే చెప్తున్నారో అవి నిన్నటి వరకు లాకప్ డెత్తులకు సంబంధించిన విషయంలో చెల్లిందేమో కానీ ఈ రాజేష్ మృతి మీద పోలీసుల కాకమ్మ కథలు చెల్లవు అనే విషయం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎక్కడైనా లాకప్ డెత్తులు జరిగిన సమయంలో ఆ లాకప్ డెత్తులకు మేము బాధ్యులం కామని వాళ్ళు చెప్పే కథలే ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. కానీ గతంలో జరిగిన లాకప్ డెత్తులకు రాజేష్ లాకప్ డెత్తులకు చాలా తేడా ఉన్నది. ఎవరి మీదనన్నా ఏ వ్యక్తి మీదనన్నా ఒక ఫిర్యాదు అందుతే ఆ వ్యక్తి మీద ఆ ఫిర్యాదును అనుసరించి కేసు పెడితే ఆ కేసులో ఆ నిందితుడిని అరెస్ట్ చేసి తీవ్రమైన చిత్రహింసలు పెట్టడం వల్ల అవి లాకప్ డెత్తులకు ప్రచారమయ్యేది. అంటే అప్పటికే అరెస్టు గురి కాబట్టి ఆ వ్యక్తి మీద ఫిర్యాదు ఉండేది, కేసు ఉండేది. అట్లాంటి సమయంలో మేము కొట్టలేదు, మా హింస వల్ల చనిపోలేదని చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఇప్పటి వరకు దేశంలో, రాష్ట్రంలో జరిగిన లాకప్ డెత్తులు ఎవరైతే లాకప్ డెత్తు గురైనరో వాళ్ళ మీద అంతకుముందే ఫిర్యాదు ఉంటుంది, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదై ఉంటుంది. ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అరెస్ట్ అయినట్టుగా ఉంటుంది. కానీ మేము చిత్రహింసలు పెట్టలేదు కానీ గుండెపోటు వాళ్ళనో ఇంకోటి వాళ్ళనో చనిపోయిందని కాకమ్మ కథలు అల్లేవాళ్ళు. కానీ ఇక్కడ అది కాకమ్మ కథలు ఇక్కడ చెల్లవు. కారణం ఏంటంటే పోలీసులు కాకమ్మ కథలు ఉండడానికి సాక్ష్యం చెప్తున్నా రాజేష్ మీద ఫిర్యాదు చిలుకూరు పోలీస్ స్టేషన్లో అందిందే 8వ తారీఖు నాడు 10 గంటలకు. 8వ తారీఖు నాడు 10 గంటలకు ఫిర్యాదు అందితే ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైందే 8వ తారీఖు నాడు 10 గంటలకు. ఒక్క నిమిషం, ఒక సెకండ్ కూడా తేడా లేకుండా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫిర్యాదు అనేది 10 గంటలకే, ఎఫ్ఐఆర్ నమోదైంది 10 గంటలకే. ఒక్క నిమిషం కూడా తేడా లేదు. అదే సమయంలో 9వ తారీఖు నాడు 12:30కు మాకు రాజేష్తో పాటు సహా నిందితులు ఎక్కడున్నారో మాకు సమాచారం వస్తే ఫిర్యాదుదారుడు ఇంట్లోనే 3 ఉన్నారని తెలిసి మేము 1 గంటకు అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అదే సమయంలో 10వ తారీఖు నాడు మేము 1:50 కోర్టు ముందు హాజరుపరిచామని చెప్తున్నారు. అంటే వాళ్ళ తప్పు లేదని చెప్పడానికి 8వ తారీఖు నాడు ఫిర్యాదు వచ్చింది,
8వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది, 9వ తారీఖు నాడు అరెస్ట్ చేశాము, 10వ తారీఖు నాడు కోర్టు ముందు హాజరుపరిచాము. ఆయన జైల్లో రిమాండ్ ఖైదీగా అతను 15 తారీఖు నాడు మళ్ళీ అనారోగ్యానికి గురైండు, అది మాకు సంబంధం లేదు, 16 తారీఖు నాడు చనిపోయిండు, మాకు సంబంధం లేదని చెప్పి కాకమ్మ కథలు పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాకమ్మ కథలు చెల్లవు అనడానికి మీ ముందు సాక్ష్యం చెప్తున్నానే. ఎలాంటి ఫిర్యాదు రాజేష్ మీద లేనప్పుడే, ఎలాంటి ఎఫ్ఐఆర్ రాజేష్ మీద నమోదు కానప్పుడే 4వ తారీఖు సాయంత్రమే ఒక హోంగార్డ్, ఒక కానిస్టేబుల్ 6 గంటలకు రాజేష్ ఇంటి నుంచి తీసుకెళ్లారు. రాజేష్ ఇంటిని తీసుకెళ్తున్న సమయంలో తల్లి లలితమ్మ గారు నా కొడుకును ఎటు తీసుకెళ్తుందంటే మేము కోదాడ చిలుకూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మనం తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అంటే ఫిర్యాదు రాకముందే రాజేష్ని పోలీసులు తీసుకెళ్ళిందనడానికి సాక్ష్యాలు ఉన్నాయి. అదే సమయంలో రాజేష్ని తీసుకెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచే ఇంకొక నిందితుని పట్టుకోవడానికి పోలీస్ స్టేషన్ నుంచే రాజేష్తో 7:30 సుమారు శేఖర్ అనే ఒక A2కి ఫోన్ చేస్తే ఎక్కడున్నావని చెప్పి అడిగితే నేను కోదాడలో ఉండబడే డీమార్ట్ కాడ ఉన్నా అని చెప్తే మరో 10 నిమిషాలకు ఫోన్ చేసి నువ్వు అక్కడనే ఉండి నేను వస్తానని చెప్పి పోలీసు వాళ్ళని వెంబడి పెట్టుకొని 5వ తారీఖున డీమార్ట్ నుండి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అంటే 5వ తారీఖు నాడే 4వ తారీఖు నాడే పోలీసులు రాజేష్ కూడా తీసుకున్నారు. 4 సాయంత్రం 8 గంటల సుమారులోనే ఈయన ఫోన్ చేయించి A2ని కూడా తీసుకొచ్చారు. అదే సమయంలో ఈ రాజేష్ బంధువులు డేవిడ్ అండ్ సంతోష్ శ్రీకాంత్ అనేటైన వెళ్ళి సిఐకి జమానాత్ మీద సంతకం పెట్టి 11 గంటల రాత్రిని ఇంటికి తీసుకొచ్చారు. సిఐకి జమానాత్ మీద సంతకం పెట్టి డేవిడ్ సంతకం పెట్టి రాయించి తీసుకొని వచ్చారు. అదే సమయంలో 5వ తారీఖు నాడు ఉదయం 6 గంటలకే పోలీసులు వీళ్ళని రప్పించుకొని ఈ A4 అనబడుతున్న రాజేష్, A2 అనబడుతున్న శేఖర్ని తీసుకొని A1 అనబడుతున్న నగేష్ ఇంటికి పోలీసులు వెళ్ళారు. ఆ నరేష్ను కూడా 7-8 గంటల సుమారు స్టేషన్కి తీసుకొచ్చారు. అంటే 4వ తారీఖు నాడే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 5వ తారీఖు నాడు A1 కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు నుంచి కేసు నమోదై అరెస్ట్ చేసేంత వరకు కోదాడ చిలుకూరు పోలీస్ స్టేషన్లోనే 3 ఉన్నారు. ఇంకా రెండో విషయం, ఇదే రాజేష్ ఫోన్తో నరేష్ వాళ్ళ భార్యకు ఫోన్ చేసి 1 లక్ష రూపాయలు రాజేష్కు ఏపిస్తే 50,000 ఒకసారి, 49,000 ఒకసారి, 1,000 ఒకసారి రాజేష్ అకౌంట్లో జమ చేయడం జరిగింది మధ్యాహ్నం పూట. అదే సమయంలో ఇదే రాజేష్ని అరవింద్ అనే కానిస్టేబుల్ 5వ తారీఖు నాడు సాయంత్రం 5-6 మధ్యలో ఈ రాజేష్ అనే కానిస్టేబుల్ రాజేష్ని వెంబడి పెట్టుకొని, ఆయన బండిని వెంబడి పెట్టుకొని రాజేష్ పనిచేస్తున్న పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కూడా 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చేశారు. ఈయన సూపర్వైజర్ పనిచేస్తాడు. అవసరాన్ని బట్టి ఆయన 10,000, 20,000 తీసుకునే సందర్భాలు ఉన్నాయి. ఇదే ఈ అరవింద్ అనేటైనే తీసుకురావడం కానిస్టేబుల్ వెంబడి పెట్టుకుని తీసుకోవడం జరిగింది. అంటే ఫిర్యాదు లేకముందే వీళ్ళని అదుపులో తీసుకున్నారని ఇది స్పష్టంగా రుజువు అవుతున్నది. ఇకపోతే 6వ తారీఖు నుంచి తన కొడుకు రాలేదని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చింది. తల్లి, తమ్ముడు, బంధువులు ప్రతిరోజు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ భోజనాలు తీసుకెళ్లారు. 6 నుంచి మొదలుకుంటే కోర్టుకు హాజరుపరిచే ముందు వరకు కూడా ప్రతిరోజు భోజనాలు తీసుకెళ్లారు. ఒక్క తల్లే కాదు, A1 భార్యతో పాటు బంధువులు తీసుకెళ్లారు కోదాడ పోలీస్ స్టేషన్కు భోజనాలు. అదే సమయంలో శేఖర్ బంధువులు భార్య తీసుకెళ్ళింది భోజనాలు. కానీ ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజులు పోలీసు వాళ్ళే భోజనం తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఒక్కరోజు తల్లితో ఇచ్చారు, ఒక్కరోజు
A1ను భార్యతో చూపించారు, అదే సమయం A2ను కూడా వాళ్ళ బంధువులతో చూపించారు. అంటే పోలీస్ స్టేషన్కే వీళ్ళు భోజనాలు తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్లోనే భోజనాలు వాళ్ళకి ఇచ్చారు, పోలీసులే తీసుకెళ్ళి ఇచ్చారు, ఒకరోజు మాత్రం చూపించారు. అదే సమయంలో ఏదైతే రిమాండ్ చేసినామని చెప్తున్నారో ఆ రిమాండ్ చేసే రోజు 1:30కు కోర్టుకు తీసుకెళ్తే అప్పటికే తల్లికి తెలిసి, బంధువులకు తెలిసి, తల్లికి తెలిసి, బంధువులకు తెలిసి కోర్టు ప్రాంగణంలోకి వెళ్తే ఇద్దరు పోలీసు వాళ్ళు ఆయనను కోర్టు ప్రాంగణంలో చెరో భుజం పట్టుకొని తిప్పుతుంటారు. అంటే నడవలేని పరిస్థితిలో, నిలబడలేని పరిస్థితిలో రాజేష్ ఉంటే ఆయనను తిప్పుతుంటారు. అది చూసిన తల్లి ఏడుస్తూ ఏం బిడ్డ అన్నప్పుడు నాకు లేవలేకపోతున్నా, తిరగలేకపోతున్నా, మా దెబ్బలు బాగా తగిలేదు తల్లిదో చెప్తే అప్పుడు చొక్కా ఇప్పి ఆయనకు గాలి పెట్టడం జరిగింది. ఆయన ఇంకొక 20 నిమిషాలకు కోర్టు ముందు హాజరుపరిచే ముందు, జడ్జి ముందు హాజరుపరిచే ముందు ఈయన లేవలేని పరిస్థితిలో ఉంటే, ఈయన రాజేష్ లేవలేని పరిస్థితిలో ఉంటే వెంటనే పోలీసు వాళ్ళు A2 ల్యాబ్ టెక్నీషియన్ అరే ఈయన లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు, మరి కోర్టు ముందు హాజరుపడితే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి వెంటనే ఏదైనా ఇంజక్షన్ చెప్పి చెప్తే వెంటనే A2తో మళ్ళా బంధువులను పంపి తమ్ముడు అనబడుతున్న రాజేష్ సొంత తమ్ముడు ప్రేమ్ కుమార్ అనేట ఆయన బంధువులను పోలీసు వాళ్ళే, ఏది కోర్టులో ఉన్నవాడు పోలీసు వాళ్ళే మెడికల్ షాప్కు పంపించి ఈ A2తో ఫోన్లో మాట్లాడించి ఐకార్డ్ అనే ఇంజక్షన్ను తీసుకొచ్చి పోలీసుల సమక్షంలోనే సీసీ కెమెరాకు ఎదురుగానే అది చూసుకోలే వాళ్ళు. కోర్టు ప్రాంగణంలో సీసీ కెమెరా ఉంటే ఆ సీసీ కెమెరాకు ఎదురుగానే ఆయనకు కుడి చేయి నరానికి ఐకార్డ్ అనే ఇంజక్షన్ ఇప్పించిన వెంటనే 20 నిమిషాలు రిలీఫ్ అయిన వెంటనే అది కండరాల పట్టుతోనో ఇంకోటి పట్టుతోనో రిలీఫ్ అవుతుంది అంట. అది వెంటనే ఐకార్డ్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాతనే కోర్టుకు హాజరుపరచడం జరిగింది. మీరు అక్రమ నిర్బంధం చేయకపోతే మీ సిసి ఫుటేజీలు ఉంటాయి కదా, 4, 5, 6, 7, 8, 9 అరెస్ట్ కాక ముందు వరకు మీ సిసి ఫుటేజ్నే కదా మీ స్టేషన్లో పెట్టండి. మీ ఫోన్ వాళ్ళు ఎక్కడున్నారో లొకేషన్ ఉంటుంది కదా, సిసి ఫుటేజీలు మిమ్మల్నే చూపెడుతున్నాయి. వాళ్ళు ముగ్గురున్న లొకేషన్ స్టేషనే చూపెడుతుంది. వాళ్ళు ఫోన్ మాట్లాడిన సందేశం కూడా పోలీసులు చూపెడుతుంది. మరి 8వ తారీఖు నాడు మేము కేసు నమోదు చేశాం, 9కి అరెస్ట్ చేశాం, 10 జైల్లో పంపినామని చెప్పడానికి మీకు ఆధారం ఏమున్నది? మీ కాకమ్మ కథలు చెల్లవు. ఇగో మీకు చెప్తున్నా, ఇంజక్షన్ వేయించింది వాళ్ళే. ఒక కోర్టు ప్రాంగణంలో ఆయన అనారోగ్యానికి గురవుతే జడ్జి ఎటు పంపేది? హాస్పిటల్కి పంపేది. కోర్టు ప్రాంగణంలో జడ్జి ఎటు పంపేది? హాస్పిటల్కే పంపేది. కానీ కోర్టు ప్రాంగణంలో జడ్జి నిర్ణయానికి సంబంధం లేకుండా కోర్టు ప్రాంగణంలో రిమాండ్ చేయడానికంటే ముందు ఇంజక్షన్ తెప్పియడం, ఇంజక్షన్ డాక్టర్ సంబంధం లేకుండా నరానికి ఇప్పియడం అనేది కోర్టు ప్రాంగణంలో ఇక్కడ జరిగిందా? నేను ముందే చెప్పాను, ఇది దేశంలోనే అరుదైన లాకప్ డెత్ అని నేను ముందే చెప్పాను. ఇంతకుముందు లాకప్ డెత్లు కేసు నమోదైనాక, అరెస్ట్ అయినాక అంత జరిగేది, అది వేరు విషయం. ఇది కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఆ సమయంలో జరిగిన ఘటన. ఇది ఎక్కడ పడేయించారో ఇంజక్షన్ చూడండి. ఇది హైకోర్టు అని అది తెచ్చింది తమ్ముడే. ఇది ఎక్కడేశారు? అదే కోర్టు ప్రాంగణంలోనే పక్కకు పడేయించారు. ఈ పక్కకు పడేయించింది ఎక్కడ? చెత్త కుప్పలో కొద్దిగా లోపల పడేశారు, మోరిలో లోపల పడేశారు. నిన్న కోర్టు హాల్ జరుగుతున్న సమయంలోనే వీడియో తీసి అక్కడి నుంచి తీయించడం జరిగింది. నేను అంటున్నా, ఇది చట్టవిరుద్ధమైన నిర్బంధం కాదా? చిత్రహింసలు పెట్టలేదు కదా? 6, 7, 8, 9 మీకు భోజనాలు తీసుకొచ్చారు కదా, ఎందుకు తల్లితో చూపించలేదు? ఎందుకు భోజనాలు ఇప్పించలేదు? మీరు చిత్రహింసలు పెట్టలేదు కదా, ఆయన ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి అంటున్నారు కదా, మరి ఎందుకు ఇంజక్షన్ వేయించారు? ఇదేంటిది? ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా ఇట్లాంటి ఘటనలు? ఇప్పుడు పోలీసులను ఉపేక్షిస్తే ఇక ఎవరి మీద ఫిర్యాదు అవసరం లేదు, వాళ్ళు తీసుకెళ్లి కొట్టడానికి. ఎవరి మీద ఎఫ్ఐఆర్ అవసరం లేదు, వాళ్ళు తీసుకెళ్లి హింసలు పెట్టడానికి. ఎవరి మీద ఏ కేసు అవసరం లేదు, వాళ్ళని చంపడానికి. ఇంకా ఇంకేముంటుంది చెప్పండి? ఇంతకుముందు అరెస్ట్ అయ్యి లాకప్ డెత్ గురైన వాళ్ళందరి మీద కేసులు ఉంటాయి ఎంతో కొంత.
ఎఫ్ఐఆర్ ఉంటుంది, ఫిర్యాదు ఉంటుంది, వాళ్ళ మీద అరెస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఫిర్యాదు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఏమీ లేదు. ఆ సమయంలో నిర్బంధం, అక్రమ నిర్బంధము, ఆ సమయంలో చిత్రహింసలు, ఇవి బయటపడకుండా చేయడం ఇంజక్షన్ ఇస్తారు, ఆయన మరణానికి కారకులు అవుతారు. కాదని చెప్తారా? ఇకపోతే A4 నిందితుడు కాదు, A4 నిందితుడు కాదు, సాక్షిగా ఉపయోగించవచ్చు, సాక్షిగా ఉపయోగించవచ్చు. ఎలా నేను అంటున్నానంటే చాలా బాధాకరం. ఈయన మీద ఫిర్యాదు చేసిన ఆయన పేరు కె రాజేష్. ఇప్పుడు ఈయన పేరు కె రాజేష్. కేవలం కె రాజేష్ ఉండడం వల్ల బలైండు. సాక్ష్యం చెప్తున్నా నేను. ఈ కె రాజేష్ అయినా చిలుకూరు మండలం సంబంధించిన ఒక పేదవాడే అగ్రకులస్తుడు కమ్మ. ఆయన 2020-21లో ఆయన అనారోగ్యం గురవుతే హైదరాబాద్లో హాస్పిటల్లో చేరాడు. ఆయన ఖర్చు అయింది. ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెట్టుకున్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరం రాలేదంట. ఆయన మర్చిపోయిండు. తర్వాత తెలిసింది నీ పేరుతో డబ్బు వచ్చింది, నీవు జమ నీ పేరుతో బ్యాంక్ అకౌంట్లో పడ్డది కదా అని చెప్పి. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది, అరే నా పేరుతో డబ్బు ఎక్కడొచ్చింది, రాలేదు కదా అని చెప్పి లోతుకి వెళ్ళి పరిశీలిస్తే ఈ కె రాజేష్ అనే పేరు మీద బ్యాంక్ అకౌంట్లో జమ అయినాయి. 48 గంటల్లోనే బ్యాంక్ అకౌంట్ నుంచి తీసేసేయడం జరిగింది. ఇది ఆయన పేరు. అయితే జరిగింది ఏంటంటే ఇక్కడ A2 ఎవరైతే శేఖర్ ఉన్నాడో ఈయన స్నేహితుడు, ఇంటర్మీడియట్ స్నేహితుడు, రాజేష్కు స్నేహితుడు. A2కు A1 అంటే అయిన నరేష్ వాళ్ళ స్నేహితుడు. నరేష్కు రాజేష్ సంబంధం లేదు. ఈ నరేష్ అనేటైనా A1 అనే నరేష్ అనేటైనా కొల్లం మల్లయ్య మాజీ ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే, ఈ హాస్పిటల్లో జరిగినప్పుడు ఎమ్మెల్యే. ఆయన ఉన్నప్పుడు ఆయన సోషల్ మీడియా చూసేవాడు. ఈ A1 ఇతనికి సీఎం రిలీఫ్ ఫండ్లో ఇంతకుముందు 1-2 కేసుల్లో ఇట్లాంటి తప్పులు చేస్తే ఆయన అరెస్ట్ అయ్యి వచ్చేసాడు. కానీ A1కు A2 పరిచయం, A2కు రాజేష్ పరిచయం. వాళ్ళు ఏమనుకున్నారు, ₹1,00,000 రాజేష్ పేరుతో వచ్చినాయి, కానీ రాజేష్ పేరుతోనే మనం తీసుకోవాలి కాబట్టి నీకు ఎవరైనా రాజేష్ పరిచయం ఉంటే ఆయన పేరుతో తీసుకుందామని చెప్తే ఆ రాజేష్ పేరు కె రాజేష్ అయిపోయింది. స్నేహితుడు నమ్మించి నా పేరుతో ₹1,00,000 అవుతున్నాయి, నీ పేరుతో జమ అవుతాయి, నాకు తీసేయమని చెప్పడం జరిగింది. ఇంటర్మీడియట్ స్నేహితుడు, ఇప్పటి వరకు స్నేహితుడు కాబట్టి ఆయన బ్యాంక్ అకౌంట్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన ₹1,00,000 జమ అవడం జరిగింది. 48 గంటల్లోనే మళ్ళీ A2 తీసుకొచ్చి ఆ 48 గంటల్లోనే ఆయన డ్రా చేసుకున్నాడు. ₹1 సంబంధం లేకుండా ₹1,00,000 తీసుకున్నాడు. ఈయన భాగస్వామి కాదు. ₹1,00,000 ఎవరు తీసుకున్నారు? A2 తీసుకున్నాడు. A2 తీసుకొని ఎవరెవరు పంచుకున్నారు? వాళ్ళు పంచుకోవచ్చు. ఈయనకు సంబంధం లేదు కదా. అంటే ఉపయోగపడేది ఏంటి? పేరు మాత్రమే స్నేహితుడని నమ్మాడు. ఇవాళ ఆ రాజేష్ వీళ్ళు బలి చేస్తున్నారు. కె రాజేష్ లేకపోతే సంబంధం ఏంటి? కె రాజేష్ అని పేరు సంబంధం ఏంటి? లేదు. అంటే నేరానికి సంబంధం లేదు. నిందితుడు కానీ ఒక అమాయకుడు స్నేహితుడిని నమ్మి ఆయన బ్యాంక్ ఒకటి అప్పచెప్తే ఆ డబ్బులు పట్టే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. ఈయనకు ₹1 సంబంధం లేదు. ఈయన పెట్రోల్ బంకులో సూపర్వైజర్. తండ్రి లేడు, ఈమె ఇళ్ళలో పనిచేస్తుంది. తండ్రి లేడు, ఇళ్ళలో పని చేసుకుంటాడు. అతను తమ్ముడు. ఇవాళ వాళ్ళు ఆగమైపోయింది. ఆయన వచ్చిన జీతం మీదనే ఈ కుటుంబం ఆధారపడి బతికేది. ఇప్పుడు ఆయన బలి తీసుకుంటాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు లాకప్ డెత్తులు ఏవైనా కానీ ఒక ఫోటో చూపెడతా. 5వ తారీఖు నాడు అరవింద్, 5వ తారీఖు నాడు అరవింద్ ఆయన 2 వీలర్ని తీసుకెళ్ళి డబ్బులు తీసుకొస్తారు. 2 వీలర్ని తీసుకెళ్ళి డబ్బులు తీసుకొస్తారు. అంటే మీ అదుపులో ఉన్నారని సాక్ష్యం కదా, మీ స్టేషన్లో ఉన్నారని సాక్ష్యం, భోజనాలు తీసుకెళ్ళాలని సాక్ష్యం కదా, మీరు చిత్రహింసలు పెట్టిన సాక్ష్యం, మీరు ఇంజక్షన్ వేయించడం కదా. బహుశా ఇంతవరకు జరిగిన లాకప్ డెత్తులు ఇవన్నీ దొరికేదా? ఎఫ్ఐఆర్ నమోదయ్యేది, అరెస్ట్ చేసేవాళ్ళు, ఏదో చిత్రహింస జరిగేది, వాళ్ళు చనిపోయేవాళ్ళు. కానీ ఫిర్యాదు లేదు, ఎఫ్ఐఆర్ లేదు. ఆ కాలంలో నిర్బంధం, ఆ కాలంలో హింసలు, ఆ కాలంలో మరణాలు. దీని మీదనే జరిగింది. చూడండి,
చెల్లుకోరు కానిస్టేబుల్ అరవింద్. ఇది 5వ తారీఖు నాడు 6 గంటల సుమారు. మరి మీద ఫిర్యాదే వచ్చింది 8వ తారీఖు అంటారు కదా, ఎఫ్ఐఆర్ నమోదైంది 8 అంటారు కదా. ఓకే, అరెస్ట్ 1 గంటకు అంటుంది కదా, 5వ తారీఖు మీ అందులో ఉన్నారు కదా. మీరు చిత్రహింసలు లేవంటుంది కదా, చిత్రహింసలు పెట్టినప్పుడు తల్లి బంధువులకు ఎందుకు చూసలేదు? అసలు ఆయన అనారోగ్యం గురి కాలేదు కదా, మీరు ఎందుకు ఇంజక్షన్ తీసుకొచ్చి ఇచ్చేసారు? ఇదంతా చట్టవిధం కదా. బహుశా భారతదేశంలో ఎలాంటి ఫిర్యాదు లేకుండా, ఎలాంటి కేసు లేకుండా ఒక అమాయకుని తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఆయన మరణానికి కారణం ఏదైనా ఉంటే రాజేష్ విషయంలో పోలీసులు ఇక్కడ చేశారు. ఇట్లాంటి పోలీసుల మీద ఫిర్యాదు చేస్తే నమోదు కాదా? ఒక ఎస్సీఎస్లే కాదు, ఎవరన్నా ఒక వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో మాకు ఈ అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే వెంటనే ఫిర్యాదును ఎఫ్ఐఆర్ చేయాలి. సాక్ష్యం ఏంటిది? రాజేష్ ఫిర్యాదు చేశాడు 10 గంటలకు, 10 గంటలకి ఎఫ్ఐఆర్ అయిపోయింది కదా, 1 నిమిషం తేడా లేకుండా. రాజేష్ ఫిర్యాదు చేశాడు 10 గంటలకు, 1 నిమిషం తేడా లేకుండా ఫిర్యాదు ఎఫ్ఐఆర్ అయిపోయింది కదా. మరి తల్లి 17వ తారీఖున డెడ్ బాడీ వస్తే, 16 చనిపోతే 17 డెడ్ బాడీ ఇంటికి వస్తే 18వ తారీఖు నాడు పోయి డిఎస్పీకి ఫిర్యాదు చేసింది కదా. నా కొడుకు చావుకు చిలుకూరు ఎస్ఐ రూరల్ సిఐ కారణం అని చెప్పి డిఎస్పీ ఫిర్యాదు చేసింది కదా. ఫిర్యాదు మీద కేసు కట్టాలి కదా, ఫిర్యాదు తీసుకోవాలి కదా, కేసు కట్టాలి కదా. కేసు ఎందుకు కట్టలే? రాజేష్ విషయంలో నిమిషం కాకముందే కేసు కట్టారు కదా, ఇక్కడ కేసు ఎందుకు కట్టలే? 30వ తారీఖు నాడు మళ్ళీ డిఎస్పీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కేసు కట్టేయడం జరిగింది. 30వ తారీఖు నాడు 18వ తారీఖు ఇవ్వడం జరిగింది. 30వ తారీఖు నాడు మళ్ళీ ఇవ్వడం జరిగింది. 30వ తారీఖు మళ్ళీ ఇవ్వడం జరిగింది. కేసు కట్టలే. నేను స్వయాన ఊరికెళ్ళి గంట సేపు కుటుంబ సభ్యులతో మాట్లాడాను, అన్ని విషయాలు సేకరించాను. నా ఒక్కటి సమాచారమే కాకుండా లాయర్ల బృందాన్ని పంపాను, నిజ నిర్ధారణ కోసం మా లాయర్ల బృందాన్ని పంపాను. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు నేను స్వయాన ఎస్పీని కలిసి వచ్చాను. ఎందుకు కలిసి ఎస్పీని అంటే ముఖ్యంగా ఏమన్నా ఎస్పీని కలిసి వచ్చాను. ఎస్పీకి ఎందుకు కలిసాం? ఇప్పుడు తల్లిపై ఫిర్యాదు చేస్తే కేసు ఎందుకు నమోదు చేయలేదు? డిఎస్పీ 1కి 2 సార్లు కలిసింది కదా అని చెప్పి అన్నాను. ఇదిగో నేను కూడా కలిసిన డిఎస్పీతో కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఎస్ఐ సీఎం చర్య తీసుకోవాల్సింది డిఎస్పీ అవుతే డిఎస్పీ చర్య తీసుకోలే. డిఎస్పీ చర్య తీసుకోకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎస్పీ దగ్గర రావాలి. ఎస్పీకి వచ్చి నేను ఫిర్యాదు చేశా, డిఎస్పీ చర్య తీసుకోలే. డిఎస్పీ నిర్లక్ష్యం ఏంది? కేసు కట్టకపోవడం. వాళ్ళేమో నిందితుడి చావుకు వాళ్ళు కారకులు, ఎస్ఐసిఐ కారకులు. కానీ డిఎస్పీ విధి నిర్వహణలో నిర్లక్ష్యం కదా. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఉంటే నిన్న తమిళనాడులో ఒక జిల్లా కోర్టు ఒక డిఎస్పీని జైలుకు పంపింది. ఎస్సీ యాక్ట్లో నిర్లక్ష్యం ఉన్న వాళ్ళను జైలుకు పంపింది. ఇక్కడ తమిళనాడులో జైలు పంపింది. 10 రోజుల క్రితం జరిగిన ఘటన. కానీ ఇక్కడ డిఎస్పీ చర్యలు లేవు. డిఎస్పీ చర్యలు లేకపోతే నేను ఎస్పీ దగ్గరికి వచ్చేసాను. ఎస్పీ చర్యలు తీసుకోలే. మరి ఎస్పీ చర్యలు తీసుకోవద్దని ఎక్కడ రావాలి? దశల వారుగానే వస్తున్నాం, ఆధారంతో వస్తున్నాం. నేను చెప్పిన ఒక్కటన్నా తప్పని చెప్పానండి. మేము సాక్ష్యం చెప్తున్నా. నేను నా పాత్రికేయ సోషల్ మీడియా మిత్రులారా, మీకు ఇది చాలా అర్థమైన ఘటన, మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి. ఒక విషయం గుర్తు చేస్తున్నా. నేను పోలీసు వాళ్ళు ఎక్కడైనా ఒక కేసు విచారణ చేస్తున్నప్పుడు, ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరస్తులను అరెస్ట్ చేసిన సమయంలో ఏం చూపెడుతుంటారు? నేరం ఫలానా జరిగింది, నేరస్తుడు ఎటుపోయిందనే విషయం మేము సీసీ ఫుటేజ్ చెక్ చేశాము, ఆ తర్వాత లొకేషన్ కనుక్కున్నాము, ఆ తర్వాత ఫోన్ విషయాలు మేము రికార్డ్ చేశాము, ఏది కాల్ డేటా మేము తీసుకున్నాం కాబట్టి ఇక నిందితులు అని చేసి అంటున్నాం. ఇప్పుడు నేనంటున్నంటే అదే సీసీ ఫుటేజ్లు మీ స్టేషన్లోనే బయట పెట్టేశాను, అదే కాల్ డేటా మీ స్టేషన్లో బయట పెట్టేశాను, అదే లొకేషన్ మీ స్టేషన్ ఎక్కడో బయట పెట్టేసండి. లొకేషన్ పోలీసు వాళ్ళని చూపెడుతుంది, వీళ్ళు ముగ్గురు ఎక్కడున్నారో పోలీస్ స్టేషన్ చూపెడుతున్నది, మీ సీసీ ఫుటేజ్లు పోలీస్ స్టేషన్లో చూపెడతాయి, అదే సమయంలో కాల్ డేటా మీతో మాట్లాడినట్టుగానే చూపెడతాయి. ఇంకా వేరే వాళ్ళు ఇక్కడ అందుబాటులో లేరు. ఇక్కడ అంటే అన్నిటినీ సేకరిస్తారు కదా, ఇంకెందుకు దాక్కున్నారు? ఒక అరెస్ట్ చూపెట్టడానికి అన్ని సేకరిస్తారు కదా. సీసీ ఫుటేజ్ ఇప్పుడు ఒక కేసు విషయంలో ఇప్పుడు 99% దేని ఆధారపడుతున్నారు? సీసీ ఫుటేజ్. దేనికి ఆధారపడుతుండ్రు? కాల్ డేటా. దేనికి ఆధారపడుతుండ్రు? లొకేషన్ కదా. ప్రతి కేసులో ఈ మూడింటి మీద ఆధారపడుతుంది కదా. ఈ కేసులో 3 ఎందుకు దాక్కుతుండ్రు? ఈ కేసులో ఈ 3 ఎందుకు దాక్కుతున్నారు? సీసీ ఫుటేజ్ బయట పెట్టండి, చూపించండి. కాల్ డేటా బయట పెట్టండి, చూపించండి. వాళ్ళు ముగ్గురు ఏ లొకేషన్లో ఎప్పుడెప్పుడు ఉన్నారో చూపించండి, అయిపోతుంది. ఈ 3 లొకేషన్లు మిమ్మల్ని చూపెట్టకపోతే
ఈ కేసు విషయంలో నేను వెనుక తగ్గుతా, మా వాళ్ళు కూడా వెనుక తగ్గుతాం. ఖచ్చితంగా నిందితులు వాళ్ళే కాబట్టి చెప్తున్నాం, వెంటనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ వాళ్ళ మీద అమలు జరగాలి. 302 హత్యా నేరం కేసు పెట్టాలి, వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. మిగతా విషయాలు ప్రభుత్వం నుంచి రావాల్సింది ఏంటనే విషయం మేము తెలుసుకుంటాం. కానీ డిపార్ట్మెంట్ పరంగా రావాల్సింది మాత్రం, చేయాల్సింది మాత్రం వాళ్ళ విధి నిర్వహణలో విఫలమైన వాళ్ళు డిఎస్పీ ఎస్పీ కేసు పెట్టమని చెప్పి డిఎస్పీ దగ్గరికి వెళ్తే పెట్టలేదు కదా, విధి నిర్వహణలో నిర్లక్ష్యం కదా. ఎందుకు పెట్టలేదని అడగడానికి ఎస్పీ దగ్గరికి వెళ్తే ఎస్పీ చొరవ తీసుకోకపోను 30 యాక్ట్ పెట్టిండు కదా, జిల్లాలో 30 యాక్ట్ పెట్టిండు అతను. అంటే ఎస్పీ మీద చర్యలు తీసుకోవాల్సిందే కదా. చట్టపరమైన చర్యలు ఎస్ఐసీఎం తీసుకోవాలి, శాఖపరమైన చర్యలు డిఎస్పీ ఎస్పీ మీద తీసుకోవాలని చెప్పి నేను డీజీపీ గారిని కలవడం జరిగింది. ఈ విషయంలో మేము స్పష్టంగా చెప్తున్నాం, ఒకటి 302 కేసు మర్డర్ కేసు వీళ్ళ మీద పెట్టాల్సిందే, అక్రమ నిర్బంధం చిత్రహింసల వలన జరిగింది. 2 ఎస్సీ కాబట్టి ఎస్సీ యాక్ట్ పెట్టాల్సిందే. 3 ఖచ్చితంగా నిపుణులైన ఫోరెన్సిక్ నిపుణులైన డాక్టర్ల బృందంతో మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయాల్సిందే. అదే సమయంలో సమగ్రమైన విచారణ జరిపించాల్సిన బాధ్యత డీజీపీ గారికి ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తూ డీజీపీ గారిని కలవడం జరిగింది. డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చాం, నేను ఇచ్చాను. అదే సమయంలో అమ్మగారు కూడా, రాజేష్ తల్లి గారు కూడా ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఆయనకు సంపూర్ణంగా కేసు విషయం అర్థమైందని నేను అనుకుంటున్నా. సంపూర్ణంగా 20-25 నిమిషాలు డీటెయిల్స్ చెప్పాం కనుక సంపూర్ణంగా అర్థమైంది అనుకుంటున్నా. ఆయన ముందు చెప్పడం జరిగింది. డిమాండ్ కూడా తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన అన్నాడు. న్యాయం జరుగుతుందా లేదా ఎదురు చూస్తాం, లేదా ఉద్యమాన్ని మాత్రం తీవ్రతరం చేస్తాం. ఈ కల్రా రాజేష్ కు సంబంధించి మృతిని సిఐ తర్వాత ఎస్ఐ బాధ్యులు అని చెప్తున్నారు కదా. A1 నరేష్ కానీ A2 శేఖర్ కానీ వీళ్ళ పాత్ర లేదంటారా? అంటే ఈయన చనిపోవడం వల్ల పోలీసులతో ఏమైనా కుమ్మక్ కాలేదంటారా? ఇప్పుడు ఏంటంటే నేను భయానా A2 అందుబాటులో రాదు కానీ A2 భార్యతో మాట్లాడినా. మొదటిసారి భార్య నరేష్ని చూసినప్పుడు ఆయన ఏడ్చిండని, ఇక్కడ గాయం కనిపించిందని, కొంత రక్తం వచ్చిందని, కాలు వాపులు ఉన్నాయని చెప్పి ఆమె ఏడ్చుకుంటూ నాకు చెప్పింది. చిత్రహింసలు పెట్టిందని సాక్ష్యం భార్య చూసింది కదా. అంటే అరెస్ట్ చేయలేనప్పుడు భార్య అక్కడ ఉన్నది కదా. ముగ్గురిని 9 తారీఖున అరెస్ట్ చేసేమని చూపెట్టారు కదా, మరి సాక్ష్యాలు అక్కడ ఉన్నాయి కదా. రెండోది శేఖర్తో కూడా మాట్లాడా. ఈ A2 అనేటైనా ఈయన ఫ్రెండ్ కదా, శేఖర్తో కూడా మాట్లాడా. ముగ్గురిని అరెస్ట్ చేశారు, ముగ్గురిని కూడా హింసలు పెట్టారని చెప్పి కోర్టులో కూడా చెప్పాడు. తర్వాత మొదటిసారి రిమాండ్ అయినప్పుడు, రిమాండ్ అయి బయటకు వచ్చినాక కేసు మళ్ళీ డేట్ పడుతుంది కదా, 24 తారీఖు నాడు జడ్జి అడిగితే ఆ జడ్జి ముందు చెప్పిందట, నాకు చెప్పేశాడు. మమ్మల్ని ముందే అరెస్ట్ చేశారు, తీవ్రంగా కొట్టడం కూడా జరిగిందని చెప్పడం జరిగిందని. ఎవరు నాకు శేఖర్ చెప్పిన విషయం. అంటే ముగ్గురిని హింస పెట్టారు, వాళ్ళు తట్టుకున్నారు, ఇంత ఇందులో ఏమన్నా రాజకీయ కూడా ఉన్న పోలీసు నేను అనుకుంటున్నా. ఈ A1 అయినా మన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకు అది ఆర్టీలో సోషల్ మీడియా ఇచ్చారు. అంతకుముందు ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. ఒక దాంట్లో ఈయన నిందితుడు ఎవరు, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ సమస్య స్కామ్ ఏదైతే చిన్న కనిపిస్తుందో అంతకుముందు ఈయన నిందితుడు. ఈ A3 కూడా ఆయన దగ్గరనే పని చేస్తాడు. ఎవరు A3 అంటే బొల్లం మల్లయ్య దగ్గర ఏదో అన్న పని చేస్తాడు, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తాడు, క్యాంప్ ఆఫీసులో పనిచేస్తాడు. కానీ ఇట్లాంటి కేసుల్లో ఈ స్కామ్ వెనుక ఒకవేళ బొల్లం మల్లయ్య ఉన్నాడేమో, ఆయన పేరేమైనా బయటకు ఇద్దాం అనుకున్నారో లేదో కానీ, లేకపోతే 3-4 ఏళ్ల క్రితం విషయం, ₹1,00,000 అంతకుముందు 4 రోజుల ముందే వీళ్ళు పోయినరు. కేసు ఇప్పటిది కాదు, 4 రోజుల ముందు A1 భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది రాజేష్ ఇంటికి. అంటే తెలుసు నా నుండి తప్పు జరిగింది, నేను మీకు ₹1,00,000 అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఏ కారణం వల్ల అయినా సరే ఈ ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఫిర్యాదుదారుడు ఎస్ఐ లేదా సిఐ టార్చర్ వీళ్ళందరినీ పెట్టడంలో ఇంకేమన్నా పరోక్షంగా ప్రత్యక్షంగా మల్లయ్యో ఇంకెవరన్నా ఉన్నారా అని తెలుసుకోవడం కోసం జరిగిన సంఘటనే వీళ్ళని చిత్రహింసలు పెట్టడం దారితీసింది. లేకపోతే ఈయన సాక్షిగా తీసుకోవచ్చు. ఎవరు ఈయన డబ్బులకు సంబంధం లేదు కదా, బ్యాంక్ అకౌంట్ స్నేహితుడికి ఇచ్చాడు, ఆయన డబ్బులు చేసి ఆయన తీసుకున్నాడు, అది అందరికీ తెలిసిన విషయమే. ఈయన సాక్షిగా ఉపయోగించుకోవాల్సింది. ఇప్పుడు ఉదాహరణకు ఫిర్యాదే ఎఫ్ఐఆర్ ఈయన మీద వచ్చినప్పుడు ఒక్కడే కదా పేరు వచ్చింది, రాజేష్ మీదనే పెట్టడం జరిగింది. ఆయన మరి ఈయన కుట్రదారుడు అవుతే, స్కామ్ లో నిందితుడు అయితే A1 నిన్న కావచ్చు, ఈయన కావాలి. మిగతా వాళ్ళందరూ A2, A3, 4, A3 కావాలి. కానీ ఈయన A4 అయిండు. మీ విచారణలోనే A4 ఎందుకైండు? ఆయన బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం వల్ల నిందితుడు అయింది. లేదా కేసులో ఉన్నాడు అనుకో,
డబ్బులు తీసుకొని పంచుకుంటే ఈయన నిందితుడు కావాలి కదా, ప్రధాన నిందితుడు కావాలి కదా. ప్రధాన నిందితుడి పేరు ఒకటే ఉంటే కేసులో నలుగురు అవుతే 4వ నిందితుడిగా మారిందంటే అర్థమైంది. బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి కేసు నమోదైంది. దానివల్ల ఈయన బలైండ్ అనేసి కూడా నిలుచుకుంటున్నారు. ఇది నాకు తెలిసి మల్లయ్య పేరు రప్పించుకోవడానికో ఇంకోటి పేరు రప్పించుకోవడానికో పొలిటికల్గా మల్లయ్యని బలహీనం చేయడానికో ఏదో కారణం కావచ్చు, కానీ లేకపోతే ఇంత చిత్రహింసలు పెట్టి చంపాల్సిన అవసరం లేదు. పరోక్షంగా ఏదైనా జరిగి ఉండవచ్చు అనే విషయం తెలుసుకుంటాం. ఎందుకు దళితుల పైననే లాకప్ డెత్తులు ఎక్కువ జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు? ఎక్కడ లోపం ఉంది? ఓకే, ఇప్పుడు మీ దృష్టికి తీసుకుంటున్నా మరియమ్మ విషయం మీరు చూశారు. మరియమ్మ విషయం కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు మరియమ్మ కేసు జరిగింది. ఆ మరియమ్మ తరఫు అక్కడక్కడ కొన్ని జరిగినాయి. ఇప్పుడున్న సమాచారం మేరకు లాకప్లో హింసలు, లాకప్లో మరణాలు ఒక 22 జరిగినట్టుగా రిపోర్ట్ వచ్చేసింది. 22లో 17 మంది దళితులు అనే విషయం స్పష్టంగా రిపోర్ట్ వచ్చింది. దీని తరఫున చట్టసభలో ఉన్న దళిత లీడర్లు ఎవరు మాట్లాడారు? దళిత లీడర్లు ఎవరు మాట్లాడారు? దీని తరఫున అడిగే దిక్కుండదు. కాబట్టి మీరు గమనించండి. ఇంకో విషయం చెప్తున్నాను, ఆడ ఎస్ఐ రెడ్డి కాకపోతే ఆయనని ఇంతవరకు కాపాడేవాళ్ళ. ఎస్ఐ రెడ్డి, డిఎస్పీ రెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి. ఇంకో విషయం గుర్తు చేస్తున్నాను, ఈ మధ్యకాలంలో వరంగల్లో ఒక సంఘటన జరిగింది. ఒక దళిత మహిళను, ఆమె హోటల్ నడుపుతుంటే ఈ మధ్యకాలంలోనే ఒక దళిత మహిళను ఒక ఎస్ఐ పోయి అక్కడ వేధించారు. ఒక దళిత మహిళను ఒక ఎస్ఐ పోయి వేధించారు. ఆమె ఫిర్యాదు చేసింది. నా హోటల్కి వచ్చి ఎస్ఐ నన్ను ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ అయింది. ఆయన అరెస్ట్ అయ్యిండు, ఆయన సస్పెండ్ అయ్యిండు. ఎస్సీ కింద సస్పెండ్. ఆధారం ఏంటిది? సీసీ ఫుటేజ్ ఆధారం. ఒక ఎస్ఐ, ఇది మరియమ్మ కేసు. ఈ మరియమ్మ కేసులో అప్పుడు కూడా నేను సీరియస్గా స్పందించాను. అప్పుడు డీజీపీని కలిసాం మరియమ్మ కేసులో. అప్పుడు ఉద్యమం చేశాం. ఇప్పుడు మరియమ్మ కేసు విషయంలో నేను స్పందించేది కూడా చెప్తున్నాను. ఓకే, ఇది చూడండి. ఆయనను సస్పెండ్ చేయడానికి కారణం ఏంటిది? ఎస్హెచ్ యాక్ట్ ఎందుకు పెట్టిండ్రు? ఒక ఫిర్యాదుల ఆధారం ఉన్నదా లేదా? సీసీ ఫుటేజే ఆధారం. మరి ఇక్కడ మీ స్టేషన్లో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కదా, వాళ్ళు మీ స్టేషన్లో ఉన్నారని లొకేషన్ చెప్తాయి కదా, మీరే వాళ్ళతో సంప్రదించారని చెప్పి కాల్ డేటర్ చెప్తుంది కదా. మీరు బయట పెట్టుకోండి, మీరు బయట పెట్టేసేయండి. ఇవన్నీ స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఏది ఏమైనా దళితుల జోలికి వస్తే ఏం కాదు అనే పద్ధతిలో ఎక్కడో ఒకటి జరుగుతుంది. మీరు తీసుకొస్తున్నాండి. అదే ఈ లాకర్ డెత్ కేసులో ఆ సురేష్ రెడ్డి, ఆయన పేరు చిలుకు రేసే సురేష్ రెడ్డి స్థానంలో ఒక మాదిగో మాలో ఉన్నాడు అనుకోండి, ఒక బీసీ కూడా ఉన్నాడు అనుకోండి, ఆయన ఇప్పుడు సస్పెండ్ అయ్యేవాడు, ఆయన కేసు అయ్యేది, ఆయన రిమూవల్ కూడా అయ్యేవాడు. ఆడ చనిపోయింది మాదిగా, దానికి ప్రధాన కారకుడు రెడ్డి, ఆడ డిఎస్పీ రెడ్డి, ఆడ ఎమ్మెల్యే రెడ్డి. నిందితుల మీద చర్య చేపట్టాలి. ఆ స్థానంలో మీరు గమనించండి, దళితుల మీద ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా ఇక తీసుకెళ్ళి హింసలే. కానీ ఎక్కడన్నా ఈ లాకప్ డెత్ కేసులో ఒక రెడ్డి మీద లాకప్ డెత్లో రెడ్డి చనిపోయిందని, ఒక వెలమ దూరం పెట్టే చనిపోయిందని, లేదా ఇంకోటి చనిపోయిందని మీకు లాకప్ డెత్ కేసులు ఎవరైనా అడుగుతామా? ఎక్కడ చనిపోయినా 80% దళితులు, తర్వాత బీసీ లేదా మైనార్టీలు అక్కడక్కడ చనిపోయిన రికార్డు మనకు కనిపిస్తుంది. అంటే అట్టడుగు బలహీన వర్గాల మీదనే పోలీసుల హరాస్మెంట్ పెరిగిందనడానికి ఇది సాక్ష్యం. కానీ ఇక్కడ మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీని మీద తగిన న్యాయం అంటే వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. రీపోస్ట్ మార్టం నిపుణులైన వైద్యులతో, ఏది ఫోరెన్సిక్ వైద్యులతోటే రీపోస్ట్ మార్టం చేయించాలని చెప్పి డిమాండ్. డీజీపీ విచారణకు ఆదేశించకపోతే ఎస్పీ నిర్లక్ష్యం చేసిండు, వీళ్ళంతా డిఎస్పీ నిర్లక్ష్యం చేసిండు, డీజీపీ కూడా నిర్లక్ష్యం చేస్తే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కల్లర్ రాజేష్ పై ఈ విషయం మనస్సాక్షిగా చెప్తున్నాం. పోలీసు వాళ్ళు అంతటా తప్పించుకుంటారు, కానీ మా ఆధారాలు బట్టి ఇప్పుడు తప్పించుకోవడానికి అవకాశం లేదు. పోలీసు వాళ్ళు చాలా కేసుల్లో తప్పించుకుంటాం, లేదే ఇక్కడ తప్పించుకోవడానికి ఆధారాలు లేవు. అన్ని ఆధారాలు మూసేస్తాం. డీజీపీ దగ్గరికి వచ్చాం, ఎస్సీ కమిషన్ దగ్గరికి పోయాం, నేషనల్ కమిషన్ దగ్గరికి వెళ్ళాం. నేషనల్ కమిషన్
నేషనల్ కమిషన్ ద్వారా ముందు ఎస్సీ కమిషన్ ద్వారా మామ అనిపించుకునే ప్రయత్నం చేశారు. తిరిగి మళ్ళా రీఎంక్వైరీ మళ్ళా జరగబోతుంది. అక్కడికి వీళ్ళు రావాల్సిందే. ఓకే, మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్తాం, అక్కడికి వీళ్ళు రావాల్సిందే. ఏ వ్యవస్థను కూడా మేము వదిలిపెట్టాం. సేమ్ టైం ఉద్యమాన్ని వదిలిపెట్టాం. 22వ తారీఖు నాడు చెలో కోదాడ ఉన్నది. 22వ తారీఖు నాడు చెలో కోదాడ ఉన్నది. 12వ తారీఖు నాడు ఉండమని కోదాడ అక్కడ ఎన్నికల వాతావరణం ఉండడం వల్ల మేము 22కు మలుచుకున్నాం. 22 కోదాడ ఉంటుంది. కోదాడకు మొత్తం రారు, తెలంగాణ మొత్తం రాదు, లేదు జిల్లా రాదు. కోదాడ నియోజకవర్గం ఉండబట్టే మొత్తం మాదిగలు, దళితులు, పేద వర్గాలందరినీ అక్కడ సర్టిఫికెట్. అప్పటికి న్యాయం జరగలేదు. న్యాయం చేస్తామన్నాడు. డీజీపీ గారి మీద ఒక నమ్మకం అనుకుందా న్యాయం చేస్తాం. ఆయన సంపూర్ణంగా అర్థమైపోయింది. మేము ఇంజక్షన్ కూడా చూపించాం కదా. మేము 5వ తారీఖు నాడు సాయంత్రం పూట అరవింద్ పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుండి చూపించాము కదా. వాళ్ళు చెప్పేది తప్పని ఆధారాలు చూపెట్టాం కదా. బట్ ఖచ్చితంగా నాకు అర్థమైంది. దీని మీద సంపూర్ణంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. న్యాయం అంటే మేము ఏమీ అడగలేదు. వాళ్ళని కేసు నమోదు చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి, రీపోస్ట్ మార్టం చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. దాని మీద ఏమవుతుందో చూద్దాం. ఏదైనా సరే ఈ కేసును మేము వదిలిపెట్టాం, ఎంత దూరమైనా పోతాం. అలా ఇప్పుడు రాజేష్ మీద ఆధారపడి కుటుంబానికి ఎడ్యుకేషన్ డిమాండ్ చేస్తారా గవర్నమెంట్? ఓకే, ముందు పర్టికులర్గా కేసు నమోదు చేయించడం మీద, వాళ్ళని సస్పెండ్ చేయడం మీద మొదలున్నది. ఆటోమేటిక్గా కేసు నమోదు అవుతే సస్పెండ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా చట్టబద్ధంగా ప్రభుత్వం చేతి రావాలో ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అది చేస్తాం. అది రెవెన్యూ, సివిల్ మ్యాటరు, ఇది క్రిమినల్ మ్యాటర్. థ్యాంక్ యూ.